నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. వ్యవసాయ రంగంలో అగ్రో టెక్నాలజీపై అవగాహన కల్పించాలని యనమల పిలుపు. రాజమండ్రిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం. వీర జవాన్లకు నివాళులు అర్పించిన కందుల దుర్గేష్. కోనసీమలో కార్తీక సందడి. రావులపాలెంలో మహిళలు పాడ్యమి పూజలు. వైకాపాపై కష్టమంటున్న జనసేన. కుల రాజకీయాలపై మండిపాటు. వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది. తద్వారా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సమక్షంలో ఆత్మ చైర్మన్ నరహర్శెట్టి సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం సహా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి పర్యవేక్షణలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవం అన్నవరంలోని హరిహరన్ రెసిడెన్సీలో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. తుని, ప్రతిపాడు నియోజకవర్గాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు తరలివచ్చారు. అనంతరం యనమల, సత్యప్రభ, తుమ్మల బాబు సమక్షంలో ఆత్మ నూతన పాలకవర్గం చేత వ్యవసాయ శాఖ ఏడీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, గ్రామీణ వికాసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగం పురోభివృద్ధిలో ఉంటే రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. వ్యవసాయ రంగం చితికిపోయిన స్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో ఉందన్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ రంగంతో టెక్నాలజీని అనుసంధానం చేసిందని వివరించిన యనమల, వ్యవసాయంలో ఆధునికతను అనుకరిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు అంకారెడ్డి రమేష్, బి రామారావు, సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, ఇనుగంటి సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, పీఏసీఎస్ చైర్మన్లు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, పెనుమచ్చ నాగేశ్వరరావు, లాయర్ కృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, పంపా ప్రాజెక్టు చైర్మన్ భైరవంచుల చందు, తుని, కోటనందూరు, తొండంగి, శంకవరం, రౌతులపూడి మండలాలకు చెందిన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుచేతనే మిగతా పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు కూలిపోయిన నిలబడి ఒకే వ్యక్తి 1000 ఎకరాలు వేస్తారు వ్యవసాయం. అదేవిధంగా ఒకే ఒక ఫ్యామిలీ 1000 ఎకరాలు 2000 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఒకే పంట పండిస్తారు అనమాట. కారణం ఏంటంటే టెక్నాలజీని అక్కడ డెవలప్ చేసేసారు. అయితే వాళ్ళకి మనకి ఉపయోగించాలంటే మనకి అనేకం చేయడం అట్లా ఉంటారు. వాళ్ళకంటే ఒక్కొక్క కుటుంబం 1000 ఎకరాలు 2000 ఎకరాలు సాగు చేస్తారు. కాబట్టి పెద్ద పెద్ద ఈ టెక్నాలజీ అంటే కూడా పెద్ద పెద్ద ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇన్పుట్స్ అవన్నీ కూడా అవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బంగాళదుంప ఒక రేటు ఏం చేస్తారు అలాగే ఏ తీసుకున్నా కూడా ఒక పంట వేల ఎకరాల్లో పడుతుంది. అందుకే ఎంత పెద్ద మిషన్స్ వచ్చినప్పుడు కూడా అవి సరిపోతాయి. ఒకరు అక్కడ కూలి రేటు ఉండదు దొరకలేక. మన దగ్గర చేయడం ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా మన ల్యాండ్స్ చూద్దాం 10 ఎకరాలు 15 ఎకరాలు ల్యాండ్స్ గంట వేసుకోవాలి. అదేవిధంగా అప్లైన్ అయితే 30 ఎకరాలు 40 ఎకరాలు అవుతుంది. అంతేంటే రైతు ఈరోజు కష్టాల్లో ఉన్నాడు అనేటువంటి
ఈ కూటమి ప్రభుత్వం గ్రహించి ఇటువంటి వ్యవస్థ ద్వారా రైతాంగానికి చైతన్యం చేయాలి, రైతాంగానికి ఇన్పుట్స్ సప్లై చేయాలి, రైతుకి గిట్టుబడిగా కావాలనేటువంటి ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఏమన్నా ఈ యొక్క సందర్భంలో ప్రకాష్ అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి మేకా మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారంలో మనం కూడా పాల్గొన్నాం. అంటే మన అందరి యొక్క ఆలోచన ఉంటే రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటుంది, రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది. ఈ రెండు కూడా ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో బాగుంటుంది. ఈ విధమైనటువంటి విధానంలో చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈరోజు మా అందరూ కూడా కలిసి ఇతర కొంతమంది ధైర్యం చేస్తున్నారు, కొంతమంది ఆటలు చేస్తున్నారు, కొంతమంది హార్టికల్చర్ చేస్తున్నారు, రకరకాల వృత్తులు. ఇవన్నీ కూడా వ్యవసాయం అగ్రికల్చర్ మెరిట్ కింద వస్తాయి. ఈ అగ్రికల్చర్ వ్యవస్థ బాగుపడాలంటే ఆగ్రో ఎకానమీ డెవలప్ కావాలి. ఆగ్రో ఎకానమీ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకొని మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండేదానికి రైతులే ఎక్కువ పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే ఇన్పుట్స్ చాలా తక్కువ చూస్తే. అంతే మనం దీంతో పాటు ఇన్సెంటివ్స్ వస్తాయి. ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఉపయోగించుకుని రైతులు ఈ టెక్నాలజీ ఏదైతే సప్లై చేస్తున్న ఈ టెక్నాలజీని అధికారుల యొక్క సలహా తీసుకుని ఈ టెక్నాలజీ ఎంతవరకు ఒకప్పుడు మనకు ట్రాక్ట్ ఉండేది కాదు. ఈరోజు అందరి దగ్గర ట్రాక్టర్ ఉన్నాయి. అటువంటి చాలా ఇన్పుట్స్ వచ్చాయి. హార్వెస్ట్ మిషన్ ఉండేవి కాదు, ఇప్పుడు హార్వెస్ట్ వస్తే మిషన్స్ కూడా వచ్చాయి. ఇటువంటివన్నీ మనం ఉపయోగించుకుంటే దీంతో పాటు ఎన్ఆర్ఈ చేసిన వల్ల వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ కూడా పేదవాళ్ళందరికీ సహాయపడుతుంది తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ ఏర్పడుతుంది, కావాల్సినటువంటి ఆదాయం ఏర్పడుతుంది తప్ప వ్యవసాయ కూలీలుగా పనిచేసేటువంటి అవకాశం తగ్గిపోయింది. దాని మీద కూలీలు అనేటువంటి పనిచేసే వ్యవసాయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు దొరకడం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే ఆ టెక్నాలజీ తోటి అగ్రో టెక్నాలజీలో చాలా వచ్చాయి, రకరకాలు వచ్చాయి. ఒక్కొక్క పెద్ద పెద్ద మిషన్లు వచ్చాయి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక చెట్టు మామిడికాయ పోయాలంటే మంచిపోయి. అమరులైన వీర జవాన్లకు ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించి అమర పోలీసుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహకిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే మీ సేవలు అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇది 1959లో మన దేశంలో భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాఖ్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్ గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ కోసం త్యాగాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ 21, 1959 నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి వాన వచ్చినా, వరదలు వచ్చినా సంరక్షణ కోసం, శాంతి భద్రతల కోసం ఎప్పుడూ కూడా పోలీస్ ఆ కేచుకొడికి అరదండాలు పడ్డాయి. తప్పు చేస్తే దండన తప్పదన్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేర రంగంలోకి దిగిన పోలీసులు యంత్రాంగం ఓ చిన్నారితో ముద్దు ముచ్చటలాడిన ఓ వృద్ధుడిని 24 అవర్స్ దాటకుండానే అరెస్ట్ చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, రూరల్ సీఐ చెన్నకేశవరావు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలపై నేర పరిశోధన చేసి నిందితుడు నారాయణరావును అరెస్ట్ చేశారు. మరొకవైపు ఘటనపై టౌన్ తెలుగుదేశం పార్టీ స్పందించింది. కీచుకుడి దుశ్చర్యను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇనుగంటి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూకటి వేళ్లతో పెకిలించాలని ఇదివరకే ప్రభుత్వ విప్ యనమల దివ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, నిన్నటి సంఘటన తెలిసిన వెంటనే యనమల దివ్య నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారని ఇనుగంటి తెలిపారు. కేచుకుడిని కఠినంగా శిక్షించి బాధిత బాలిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగానూ వ్యక్తిగతంగా కూటమి నాయకులు ఆదుకుంటామని ఇనుగంటి సత్యనారాయణ తెలిపారు.
నిన్న జరిగిన దుర్ఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక కామాంధుడు వల్ల కలిగింది. ఒక ముక్కుపచ్చలారని బాలికను తీసుకెళ్లి అసభ్య ప్రవర్తనతో తన జీవితాన్ని తృణప్రాయంగా మొగ్గలోనే చించివేశాడు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్న సందర్భంలో ఇలాంటి అగత్యం జరగడం చాలా బాధాకరం. అందుకే మన గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ శాఖ వారు ఆ కామాంధుడిని పట్టుకోవడం, అదేవిధంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇమీడియట్గా యనమల దివ్య గారి ఆదేశాలతో స్పందించినందుకు కూడా పోలీసు వారిని కూడా మనం అభినందించాల్సిన విషయం. ఇది ఒకటి పక్కన పెడితే ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూటమి ప్రభుత్వం ముందుంటుందని యనమల దివ్య గారు మన ప్రభుత్వ చీఫ్ గారు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముందుంటుంది. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా ఆదేశాలతో వాళ్ళకి ప్రభుత్వ పరంగానే కాకుండా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా అటు కూటమి నేతలకు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా రామకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ జరిగిన దుర్ఘటనకి ఎవరు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఎలా పక్కన పెట్టి వాళ్ళని రాబోయే రోజుల్లో ఇలాంటి కామాంధులకి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలని ఉద్దేశంతో యనమల దేవి గారు మన ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా అప్రమత్తంగా ఉండాలని అటు పోలీస్ శాఖ వారిని, ఇటు అదేవిధంగా ప్రభుత్వపరంగా శాఖ అధికారులని, ఇటు పార్టీ కూటమి నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కంటికి రెప్పలాగా ఏ విధమైన ఆటంకాలు కానీ ఇలాంటి విషయాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అధికారుల మీద కాదు, ప్రజలందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ అగత్యానికి గురైన ఈ కుటుంబానికి అటు ప్రభుత్వం తరపున కానీ పర్సనల్గా మా తరపున కానీ సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మన ప్రభుత్వ చీఫ్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం కావాలన్నా మేము ముందుండి అందిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ మరొకసారి వాళ్ళకి, నా కుటుంబానికి, ఇటు కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. వైసీపీ కుల రాజకీయాలకు స్వస్తి పలకకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు కులాల మధ్య చిచ్చు రేపుతుందని ఆయన మండిపడ్డారు. ఇదే విధానాలు కొనసాగిస్తే వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమన్నారు. ఆ రోజునే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా, మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది. జగన్ గారు చెప్పారు, నిన్న అధఃపాతాళానికి తొక్కుదాని జగన్, నీ పార్టీని ఓడిస్తాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందుకు ఆయన్ని బలహీనం చేయాలి, కాపుల్ని బలహీనం చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమీ లేదని చెప్పి చెప్తున్నాను. ఆధారాలు కాదు, కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదోటి చేస్తే ఒక పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పబ్లిసిటీ రాదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయేలా వస్తుంది తప్ప పబ్లిసిటీ వాళ్ళకి అసలు మంచి మార్కులు ప్రజలు వేయడానికి రెడీగా లేరు. ప్రజలకు అసలు 1% కూడా విశ్వాసం లేనటువంటి వైసీపీ పార్టీగా ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఆ బాధితుల కుటుంబం ఉందో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. చట్ట ప్రకారం శిక్షిస్తాము. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం. వాళ్ళు ఎవరైనా
ఎంతటి వాళ్ళైనా సరే మా కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. ఆ ఘటన పూర్తిగా వ్యక్తిగతం. వా యొక్క కుటుంబ కక్షలు, కుటుంబ లావాదేవీలు, కుటుంబ ఆర్థిక లావాదేవీల మధ్య జరిగింది. ఇది పార్టీలకి, రాజకీయాలకి, కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికీ సంబంధం లేదు అని చెప్పి ఆ యొక్క మృతుడి భార్య, ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే పలుమార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ కోణంలో వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష వైసీపీ నాయకులు నిజానికైతే కుటుంబం ఎక్కడైనా మాకు తెలుగుదేశం వల్ల ఇబ్బంది జరిగింది, జనసేన పార్టీ వల్ల ఇబ్బంది జరిగింది, లేదా ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగిందని వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, మా కుటుంబంలో ఆర్థికపరమైన లావాదేవీలు, మా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాపుల మూలంగా, మా యొక్క రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభు అని చెప్పి మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కూడా విన్నవించుకుంటున్నారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ స్వర్గీయ ఇనుగంటి రామకుమార్ బహదూర్ 10వ వర్ధంతి వేడుకలను అన్నవరంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ బంగాలోవ ప్రస్తుత చైర్మన్ ఐవి రోహిత్ తన తండ్రి రామ్ కుమార్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూలలతో నివాళులర్పించారు. అనంతరం దేవస్థానం ఉద్యోగులు, గ్రామస్తులు, వ్యాపారస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి రామ్ కుమార్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రోహిత్ పేదలకు బట్టలు, పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. గ్రామ శివారులో ఉన్న శాంతివర్ధిని మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు అభిమానులు భోజనాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చైర్మన్ ఐవి రామ్ కుమార్ వర్ధన్ సందర్భంగా మరి ఈరోజు కార్యక్రమం అన్నవరం గ్రామ ప్రజలు, మరి అలాగే ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంగా జరగడం జరిగింది. మరి అలాగే ఐవి రామ్ కుమార్ సందర్భం చెప్తుంటే మరి 5 తరాల బట్టి నుంచి ఈ అన్నవరం దేవస్థానం వాళ్ళు అభివృద్ధి చేసుకొస్తూ మరి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఐవి రామ్ కుమార్ చెందిందని మరి ఈ సందర్భంగా చెప్తున్నారు. అలాగే మరి రోహిత్ గారు చైర్మన్ అయిన తర్వాత కూడా మరి అన్నవరం దేవస్థానం కార్యక్రమం కూడా జరగడం మనం చూసాం. మరి అప్పుడు చిన్న టెంపుల్ అయిన అన్నవరం దేవస్థానం మరి ఇంత పెద్ద టెంపుల్ గా మరి ఈరోజు మరి ఈ డెవలప్మెంట్ ఏంటంటే మరి ఐవి రామ్ కుమార్ కుటుంబ వాసి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అలాగే మరి కుటుంబం ఎంతో మంది ఉపాధి, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇంకో పరంగా కానీ ఎంతమంది మరి ఎలా చేస్తారంటే మరి ఎలా ఐవి రామ్ కుమార్ గారు బహదూర్ గారు వాళ్ళ కుటుంబం ద్వారానే ఇంత అందరూ కూడా అభివృద్ధి అయ్యారు. అలాగే మరి ఈ అన్నవరం గ్రామంలో కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉపాధి కల్పించిన ఘనత ఐవి రామ్ కుమార్ ఫ్యామిలీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, అలాగే మరి అన్నవరం కొండపైన కానీ, కొండ కింద కానీ దేవస్థానం పరిస్థితుల్లో మరి ఐవి కుమార్ గారు మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా మరి అన్నవరం గ్రామం ద్వారా మేము కోరుకుంటూ మరి తీసుకుంటాం. ఈరోజు మన అన్నవరం చైర్మన్ గారు అయినటువంటి రాజా ఐవి రామ్ కుమార్ గారికి 10వ వర్ధంతి సందర్భంగా బెంగళూరులో రాజా మన శాంతివర్ధిని మానసిక వికలాంగుల పాఠశాలకు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆయన శక్తిగా పిల్లలకి ఫ్రూట్స్ అలాగే దుప్పట్లు పంచడం జరిగింది. మన దేవస్థానం మొత్తం అందరికీ అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంచి మనిషి ఐవి రామ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరితోటి మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి అయినా తన వ్యక్తి మరి మన మధ్యలోంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అన్నట్టుగానే లేదు. మాకు కూడా చాలా మంచి చుట్టుపక్కల పళ్ళు, దేవస్థానాలు కూడా డెవలప్మెంట్ చేసేవారు. అలాగే మన చిన్న రాంబాబు గారు ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తొండంగి మా ఊరు శివాలయాన్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఆయన మీద అభిమానంతో ఆయన మీద పూర్తిగా నేను ఈరోజు శాంతివర్ధన. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అధికార టీడీపీ యమదూకుడు కనబరుస్తోంది. అభివృద్ధి కోసం కలిసొచ్చే వారిని కలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచింది. దీంతో ఊరువాడ కదిలి వస్తున్నాయి. తాజాగా ఇవాళ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ ఆధ్వర్యంలో దానవాయిపేట, నర్సీపేట గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తొండంగి మండలంలో వైకాపాకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా దానవాయిపేట, నర్సీపేటకు చెందిన వైకాపా నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ చేరికలు జరిగాయి. దానివాయిపేటకు చెందిన కందాల సత్యబాబు, కందాల జగదీష్, కందాల లోవరాజు, అజ్జిల్లి సత్తియ, చొక్కా హరిబాబు, చొక్కా నాగేష్, నర్సిపేటకు చెందిన మడదా బుజ్జి, చొక్కా కాశీరావు, చొక్కా జాషువా, చొక్కా జగన్నాథం, చొక్కా శ్రీను, చొక్కా అప్పలకొండ, అన్నవరం, చోడిపిల్లి సత్యబాబు, పిరాది నూకరాజు, చొక్కా దుర్గాలు తదితరులకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోడ వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ వాసంశెట్టి సత్యనారాయణ, అనసూరి అర్జున్ రాయుడు, బాల నర్సయ్య, నరాల విశ్వనాథం, పాలిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి కూడా ఈ దేశంలో నాకు కూడా కేటాయించారు. ఆ విధంగా వాళ్ళు చేసుకున్నాను. వాళ్ళు కూడా ఆలోచన ఉన్నా ఆ రోజునే నిర్ణయం తీసుకోవచ్చు. మన లో రాజకీయంగా ఇస్తున్నాం. ఇంకా మీకు ఐదు కావాలన్నా కూడా వాటిలో అదే ఇక్కడ గ్రామంలో కూడా ఏ కులాలు ఉండాలి. అయితే ప్రభుత్వం త్వరలో కూడా ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా అందరికీ కూడా సమానంగా వచ్చేటట్టు వస్తాం. అంతేకాక మన పార్టీని పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని అనుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఆ విధంగా అందరూ కూడా పనిచేసి వెనకాలని వస్తాం. మీకు ఏం కావాల్సినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు సఫలంగా తీసుకునేటువంటి పార్టీ కూడా మాదేని కూడా భావిస్తాయి. సందర్భంగా బాగుపడుతూ ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా అభినందనలు, అదేవిధంగా అభినందనలు ప్రభావాలను తెలియజేస్తున్నాం. మీ జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం. అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వర అయ్యప్ప దేవాలయంలో కార్తీక మాసంలో మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములకు సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ, హైవే వెంచర్ అధినేత చింతాడ హేమరావు ఆర్థిక సహాయంతో 40 రోజులు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. గురుస్వామి కటకం లక్ష్మణరావు, కార్యదర్శి ఉప్పల శ్రీనివాసరావు, కార్యదర్శి వినుకోట వీర్రాజు ఆహ్వానం మేరకు బుధవారం నాడు చింతాడ హేమరావును కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికే శ్రీ అయ్యప్ప స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం అతిథి చేతుల మీదుగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాడి రాజేశ్వరి భక్త బృందం మరియు సాయి కుల్వంత్ కాలేజ్ విద్యార్థులు సర్వీస్ చేశారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కూర్మారా స్వామి, కోరుపోలు జగదీష్, బిల్లపాటి కృష్ణకుమార్, గ్రంథి మాణిక్యాలరావు, కడిమిశెట్టి సతీష్, పర్వతనేని శ్రీనివాసరావు, కొరుపోలు గోపిస్వామి బి, సర్వారం బి, గున్నాజీ బి, నాగరాజు, నరసింగరావు, కామేశు, గ్రంథి భక్తులు, అయ్యప్ప స్వామి స్వాములు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వర అయ్యప్ప దేవాలయం. మరి ఈ దేవాలయం 1993లో శంకుస్థాపన జరిగిందండి. 1994 మార్చి 2 ప్రతిష్ఠ అయిందండి. మరి అప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఈ దేవాలయాన్ని ఎంతో సుందరంగా మరి నగర ప్రముఖులు కానీ మరి అలాగే చుట్టుపక్కల అన్ని జిల్లాలకి వెళ్ళి ఈ దేవాలయం గురించి చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన అన్ని సంతోషంతో ఇచ్చిన పారితోషికాలన్నీ కలిపి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అనకాపల్లిలో కొన్ని వందల మంది మన వయస్సు సోదరులు, అలాగే ఇతర కులస్తులు కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి పొరమత దాటం లేదన్నట్టుగా ప్రతి వారు కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి ఎంతో ఉదాహరణగా విరాళాలు ఇచ్చారండి. మరి వారందరికీ కూడా ముందుగా మన అయ్యప్ప స్వామి దేవాలయం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెండోది ఏంటంటే 2022 సంవత్సరంలో అన్నప్రసాదం పెడదాం స్వాములకి అనకాపల్లిలో గత మరి ఇలా గోల్ సత్యనారాయణ గారు గౌరీ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు మనల్ని ప్రత్యేకంగా పిలిచారండి అక్కడికి. మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే
22వ సంవత్సరంలో అన్నప్రసాదం మన అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా పెడతామని ఆలోచన రాగానే మరి అప్పుడు ముందుగా మరి అనకాపల్లి వాస్తవులు ముత్యాల వెంకటేశ్వరరావు ముందుగా ఆయన సహాయ సహకారం అందించారండి. మరి తర్వాత 3 సంవత్సరాలు కూడా వారు కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. 2023 నుంచి మరి మన చింతాడు రామారావు గారు వైజాగ్ వాస్తవులు వారి దగ్గరికి వెళ్తే వారు కూడా తప్పకుండా చేద్దామండి స్వామి అని చెప్పి వారు కూడా అప్పటి నుంచి 23వ సంవత్సరం నుంచి 23, 24 ఈ సంవత్సరం 25వ సంవత్సరం మరి వారు ఎంతో ఉదారంగా మనకి ఈ దేవాలయానికి ఎంతో ఉదారంగా విరాళాలు ఇచ్చారండి. అలాగే ఏది కావాలన్నా కూడా ఏది కూడా లేదు అని అనకుండా వారు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ అన్నప్రసాద్ కార్యక్రమం అనకాపల్లి మరి ఉన్న స్వాములు భవానీలు శివభక్తులు అందరూ కూడా ఈ 40 రోజులు ఉపయోగించుకొని అన్నప్రసాదం స్వీకరించగలరని కోరుకుంటూ మరి ఇక్కడికి ఎంతో మంది సర్వీస్కి వచ్చారండి. మరి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మహిళలు పాడ్యమి పూజలను నిర్వహించారు. ఉదయం నుంచే కాలువ రేవులు, శివాలయాలు భక్త జనంతో కిటకిటలాడాయి. రావులపాలెం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి, ఊబలంక సర్వమంగళ సమేత ఉమామహేశ్వర స్వామి తదితర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు కార్తీక పాడ్యమి ప్రాముఖ్యతను వివరించారు. అలాగే మహిళలు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు చేసి దీపాలను వెలిగించి గోదావరి నది కాలువల్లో వదిలారు. కాలువల్లో కార్తీక దీపాలు కనువిందు చేశారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగించారు. ఆలయాలు, కాలువ రేవులు కార్తీక శోభ సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. వ్యవసాయ రంగంలో అగ్రో టెక్నాలజీపై అవగాహన కల్పించాలని యనమల పిలుపు. రాజమండ్రిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం. వీర జవాన్లకు నివాళులు అర్పించిన కందుల దుర్గేష్. కోనసీమలో కార్తీక సందడి. రావులపాలెంలో మహిళలు పాడ్యమి పూజలు. వైకాపాపై కసుమంటున్న జనసేన. కుల రాజకీయాలపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.